Hare Krishna. Welcome everyone. So we'll continue. Second session, second chapter లో వర్స్ నెంబర్ 38 అనుకుంటా కదా. యా 31 నుంచి ఓకే 31 నుంచి ఈ డిస్కషన్ లో స్టార్ట్ చేద్దాం. ఓకే మనం అంతకుముందు ఈ ఈ రెండవ అధ్యాయంని ఒక యాక్రోనిమ్ తో డిఫైన్ చేశారు. అంటే జి అంటే గురు. అంటే ఫస్ట్ ఎలాగైతే అర్జునుడు తన ధర్మాన్ని నిర్వర్తించడానికి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అంటే తన ధర్మం ఏంటి, తన కర్తవ్యం ఏంటి, ఏది మంచి ఏది చెడు అనే విషయంలో తను ఒక కన్ఫ్యూజన్కి గురి చేసేసి కృష్ణుడిని గురువుగా యాక్సెప్ట్ చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఒక సందిగ్ధతలో, అంటే మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ఎలా చేయాలి అని తెలియాలంటే మనకు ఒక ఆధ్యాత్మిక గురువు అనేది అతను కావాలి. గురువు అనే పదము కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా శిక్షకులు అంటే ట్రైనర్స్. మనకి ఏదన్నా ఆర్ట్ కానీ ఒక ఏదైనా విద్య కానీ అదంతా కూడా చెప్పేదంతా వాళ్ళు దే ఆర్ నాట్ గురువుస్, దే ఆర్ ట్రైనర్స్, దే ఆర్ శిక్షకులు, టీచర్స్. టీచర్లు వేరు, గురువు వేరు. గురువు అంటే ఆధ్యాత్మిక గురువు మాత్రమే. సో ఇప్పుడు అంటే ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది మనకు గురువు నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇప్పుడు అర్జునుడికి గురువుగా మారిపోయాడు. మనం అందరం కూడా మనల్ని మనం అర్జునుడి పొజిషన్లో పెట్టుకోవాలి. దెన్ అప్పుడే మనం భగవద్గీత యొక్క సందేశాన్ని సరైన రీతిలో మనం తీసుకోగలం. సో ఇప్పుడు ఫస్ట్ ఏమో గురువు, సెకండ్ ఏమో ఐడెంటిటీ. జి అంటే గురుతత్వ, యాక్సెప్టింగ్ గురు అన్నాం కదా. గీతాలో జి అంటే గురుని యాక్సెప్ట్ చేయడం. ఐ అంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటంటే కృష్ణుడు అర్జున్ చెప్తాడు. అర్జున్ ఏంటి, వాళ్ళ బంధువులు, వాళ్ళ తాతలు, గురువులు, తండ్రులు అందరూ కూడా యుద్ధంలో నశించిపోతారు అని ఒక 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 బాధకు గురవుతాడు అనమాట. బాధకు గురైనప్పుడు అర్జున్ చెప్తాడు, నేను ధర్మాన్ని పాటిస్తే నా వాళ్ళందరినీ చంపుకుంటాను, నా వాళ్ళందరినీ చంపుకొనేసి నేను ఎలా సంతోషంగా ఉండగలను అనే ఒక సందిగ్ధతలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు అనవసర విషయాల గురించి ఆలోచిస్తున్నావు, ఇది మనం శరీరం కాదు, మనం ఆత్మ అని చెప్పేసి మొత్తం సైన్స్ ఆఫ్ సోల్ అంతా చెప్పారు. మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా. మనం ఎలా అయితే శరీరం కాదు ఆత్మ అనేసి మొత్తం ఇవన్నీ. సో ఇట్లా ఆత్మ అనేది వివిధ జన్మల నుంచి ఒక జన్మ తీసుకుంటుంది, పెరుగుతుంది, మళ్ళీ మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటుంది, అలా జన్మ తీసుకుంటూనే ఉంటుంది. కానీ సో శరీరం అనేది నాశనం అయిపోయేది. సో మనం భగవద్గీతలో కనీసం ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ భగవద్గీత గట్టిగా పట్టుకుంటే దట్ ఈస్ ఇనఫ్ టు పర్ఫెక్ట్ అవర్ లైఫ్. అంటే మనం క్లాసులు వినేసేసి దేన్ని కూడా ఆచరించుకోకుండా మన జీవితంలో ఎటువంటి పరివర్తన రాకుండా అంటే భగవద్గీత వినడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఎక్కువగా అడ్వాన్స్ అంటే స్పిరిచువల్ గా, ఆధ్యాత్మిక పరంగా బాగా పురోగతి చెందాలంటే మనం కనీసం ఒక క్లాస్కి కనీసం ఒక్క సెంటెన్స్ అన్న సీరియస్గా తీసుకోవాలి. సీరియస్ తీసుకునేసి దాని గురించి ఆలోచించి దాన్ని మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనేసి అనే విషయం మనకి స్పష్టంగా తెలియాలి. ఒకవేళ మనకు తెలియకుంటే క్వశ్చన్లు అడగాలి. అది క్వశ్చన్లు అడిగినా కానీ ఆన్సర్ ఇంకా సాటిస్ఫై కాలేకుంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. సో అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. కృష్ణుడు అర్జున్తో ఏమంటాడంటే, నువ్వు ఒక గురువుని యాక్సెప్ట్ చేసేసి ఒక 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 ఆధ్యాత్మిక గురువుని యాక్సెప్ట్ చేసి నీకుండే ప్రశ్నల్ని ఆ గురువు ద్వారా క్లియర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రభుపాదుల వారిని గురువుగా తీసుకుంటున్నాం. సో మనం ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత సందేశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. నేనేంటంటే నేను కూడా ప్రభుపాదుల వారి శిష్యుల నుంచి ఈ జ్ఞానాన్ని పొందాను. అలా
ఈ జ్ఞానం ఒక గురుతత్వం నుంచి వస్తుంది కాబట్టి మనకుండే మనకుండే మైండ్ సెట్ని, మనకుండే ఆలోచనల్ని కరెక్టా కాదా, లేదా మనం జీవితంలో కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే గురువుని యాక్సెప్ట్ చేయాలి. సో దాని తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేయాలి గురువుని అంటే ధర్మ మార్గాన్ని ఆచరించడానికి. ధర్మ మార్గాన్ని ఎందుకు ఆచరించాలి? ఎందుకంటే ధర్మం మాత్రమే మనం ఆధ్యాత్మికంగా చేసే ప్రతి పని కూడా ధర్మ మార్గం సంబంధించింది మాత్రమే. సో అది మాత్రమే అవినాశి. మిగతా అంతా నాశనం అయిపోయేది. చూడండి మన ఐడెంటిటీ ఏంటి? మనం జన్మించినప్పుడు ఒక తల్లి గర్భంలో పుట్టాము. ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఏమైంది? మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఐడెంటిటీ ఏంటి? నీ పేరు సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. ఓకే, గంగాధర్ ఉన్నారు. ఓకే, సో తను పుట్టినప్పుడు తన ఇంట్లో వాళ్ళు గంగాధర్ అనే పేరు ఇచ్చారన్న. ఓకే, సో ఆ పేరు తనకు అంతకుముందు ఉందా? లేదు. తన పుట్టుకతోటి ఐడెంటిటీ వచ్చింది, గంగాధర్ అనే ఐడెంటిటీ వచ్చింది. ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? తను పెరిగి పెద్దగా అవుతాడు, తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న హీల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో తన కుటుంబం, తన పిల్లలు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత సమ్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ. అలా పెరిగి పెద్దగా అయిన తర్వాత లైక్ పిల్లలు పెద్దగా అవుతారు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత విల్ కమ్ ఇన్ టు ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెడతాడు. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ ఐడెంటిటీ, ఆ శరీరంతో వచ్చిన ఆ గుర్తింపు ఆ శరీరంతోనే పోతుంది. సో తన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఇది మనకందరికీ వర్తిస్తుంది. మన శరీరంతో వచ్చిన గుర్తింపు మన శరీరంతో పాటే పోతుంది. సో అంటే ఈ గుర్తింపు మనకి శాశ్వతం కాదు అని మనకందరికీ అర్థమవుతుంది. సో మరి ఏది శాశ్వతం అంటే మనం ఏదైతే ఈ శరీరంతో చేసే పని ఉంటుందో, మంచి పని చేస్తే మంచి కర్మలు వస్తాయి, చెడు పని చేస్తే చెడు కర్మలు వస్తాయి. ఆ మంచి పని చెడు పని కూడా శాశ్వతాలు కావు. ఎందుకంటే మంచి కర్మకి మంచి ఫలితం అనుభవించిన తర్వాత ఇట్ ఈస్ లాస్ట్. ఇప్పుడు చూడండి, ఎవరైనా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. సంపాదించేసిన తర్వాత ఆ డబ్బు వచ్చేస్తుంది, లక్షలు కోట్లు వచ్చేస్తాయి. సో ఆ లక్షల కోట్లు అనే వాళ్ళు ఏదో లైక్ మామూలుగా వాళ్ళ ఖర్చులకో లేకపోతే వాళ్ళ విలాసాలకో దేన్ని ఖర్చు పెట్టేశారనుకోండి, ఆ మంచి కర్మ వల్ల వచ్చిన ఫలితం నశించిపోతుంది. అలాగే మంచి కర్మ, చెడు కర్మ ఏది కూడా శాశ్వతాలు కావు. కానీ మనం భక్తి కోసం, మనం చూసండి వారంలో 168 గంటలు ఉంటాయి. ఆ 108 గంటల్లో మనం ఆధ్యాత్మికంగా ఎంత టైం మన ఆధ్యాత్మిక జీవనానికి ఎంత టైం అయితే వెచ్చిస్తున్నామో దాని వల్ల వచ్చే ఫలితం మాత్రమే మనతో పాటు శాశ్వతంగా ఉంటుంది. మిగతా అంతా కూడా మనకు మంచి ఫలితాలు, చెడు ఫలితాలు వచ్చేసి వెళ్ళిపోతుందనమాట. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్. అంటే ఎలాగైతే ఒక మేఘం వచ్చేస్తుంది, వచ్చేసి మన మన ఒక ఒక ఊరినంతా ఊరి మీదకి వెళ్ళిపోతుంది. ఊరి మీద ఒక విలేజ్ మీద ఒక గంటనో 2 గంటలు ఉంటుంది. దాని తర్వాత దాన్ని మళ్ళీ గాలి వల్ల అది తేలుకుంటూ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ మంచి కర్మలు, చెడు కర్మలు, మన శరీరంతో ఉన్న గుర్తింపు అవన్నీ కూడా వస్తాయి, పోతాయి. మామూలుగా గురువులు ఏమంటారంటే ఆత్మ యొక్క తత్వం ఏది? ఆ శాశ్వతమైన తత్వంతో కంపేర్ చేస్తే మన మానవ జీవితం ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లాష్. ఫ్లాష్ అంటే ఏంటి? ఒక మెరుపు ఇలా వచ్చిపోతుంది కదా! అలా అన్నమాట. ఒక ఫ్లాష్ లాగా అలా వచ్చేసి వెళ్ళిపోతదన్నమాట. అంటే మన మానవ జీవితం ఒక ఫ్లాష్ లాంటిదన్నమాట అంతే. అంతకంటే ఎక్కువగా అంటే ఇట్లా మన గుర్తింపు ఇలా వచ్చేస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. చూడండి మన మనం మనం ఆలోచించుకుంటే మనం ఎప్పుడో పుట్టాము. మన చిన్నప్పుడు ఇంకా గుర్తుంటుంది. ఆల్రెడీ పెరిగిపోయాము. ఆల్రెడీ 30, 40, 50 ఇయర్స్ వచ్చేసాయి మనకి. సో అంటే సగం జీవితం అయిపోయింది ఆల్రెడీ. గడిచిపోయిన ఐడెంటిటీ మనకు రాదు. మనం కానీ ఏది మనతో పాటు వస్తుందంటే మన స్పిరిచ్యువల్ అడ్వాన్స్‌మెంట్. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం భగవద్గీత స్టార్ట్ చేసాము. భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి కనీసం కొంతమంది చాంటింగ్ చేస్తున్నారు. సో ఆ చాంటింగ్ చేయడము, భగవద్గీత వినడము, ఇలాంటి ఆధ్యాత్మిక
వాటిలో పెట్టే సమయం వాటి వల్ల వచ్చే ఫలితం మాత్రమే మనతో పాటు శాశ్వతంగా మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనతో పాటు శాశ్వతంగా వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా వస్తుంది పోతుంది మాత్రమే. సో దట్ ఈస్ అవర్ రియల్ ఐడెంటిటీ. ఫస్ట్ ఏంటి, గురువుని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, అవర్ రియల్ ఐడెంటిటీ అంటే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాము. ఇప్పుడు టీ అంటే ఏంటి అంటే టూ డ్యూటీస్ అంటే ఒకటి ఆధ్యాత్మిక ధర్మము, ఇంకోటి సనాతన ధర్మం. సో మనం చెప్పాం కదా, మనం ఈ శరీరంతో పాటు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అది ప్రాపంచిక ధర్మాలు. ఇంకో మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ కాబట్టి మనకి ఒక ఆధ్యాత్మిక ధర్మం కూడా ఉంది. అదేంటి, అది ఇక్కడ ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, ధర్మం అంటే ఏంటి అని చెప్పగలరా? ధర్మం అంటే ఏంటో. హరే కృష్ణ. Righteousness, Prabhu. ఇంకా చారిటీ. ఎవరున్నారు? చారిటీ. ఏమన్నారండి? చారిటీ అండి, డొనేటింగ్. ఓకే ఓకే, దానం. ఓకే, దానం. ఓకే. ఇంకా నిజాయితీగా ఉండడం. నిజాయితీ. ఓకే ఓకే, ట్రూత్ఫుల్నెస్. ఓకే, ఇంకా అంటే మీరు డోంట్ వరీ, అంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని అవసరం లేదు. మీకు ఇంతవరకు ఏం తెలుసు అది చెప్పండి, సో దట్ మనకి ఏం తెలుసు మనకి దాంతో కంపేర్ చేసుకుందాం. ఓకే, పద్మావతి మాత, సంగీత మాత మీరు చెప్పండి. న్యాయబద్ధంగా ఉండడం అనుకుంటున్నా ప్రభుజీ. ఓకే, న్యాయబద్ధంగా. ఓకే, గంగాధర్ ప్రభు వింటున్నారా మీరు? ఓకే, సో ధర్మం అంటే ఏంటంటే మీరు చెప్పినవన్నీ కూడా ఒక రకంగా ధర్మాలే. సో దానివల్ల ఏంటంటే నిజాయితీగా ఉండడం, వేరే వాళ్ళకి మంచి చేయాలనుకోవడం, లేదా మన 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 డ్యూటీస్ మనం చేయడం, అవన్నీ కూడా ధర్మాలే. కానీ అది ప్రాపంచిక ధర్మాలు. ప్రాపంచిక ధర్మాలు అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక షాప్కి వెళ్తాము. షాప్కి వెళ్ళిన తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపు, లేకపోతే ఒక ఏదైనా కొనాలనుకున్నాం అనుకోండి. ఒక సోప్ కాస్ట్ వచ్చేసి ఒక 25 రూపాయలు 30 రూపాయలు ఉందనుకోండి. సో ఆ సోప్ కాస్ట్ 30 రూపాయలు ఉన్నదాన్ని ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడంటే ఆ రేట్ కవర్ చేసేసి దాన్ని 100 రూపాయలకు అమ్మాడు అనుకోండి. అది అధర్మం. అంటే అది ప్రాపంచిక ధర్మం, అంటే వాణిజ్య ధర్మం అంట. వాణిజ్య ధర్మం అంటే ఇట్స్ అంటే మామూలుగా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అధర్మం అన్నమాట. అంటే మనం ఎంత దాని విలువ దాని విలువను కప్పిపుచ్చి చేసేసి వేరే అంటే ఇంకా ఎక్కువ ధరకు అమ్మడం. సో అలా ఇవన్నీ. ఇంకా ఏంటంటే మనకి పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళ పట్ల మనకు ఒక కర్తవ్యం ఉంటుంది. వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేయడం, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు చెప్పించడము, మనకి ఇంకా వాళ్ళని మంచిగా మంచి పోషణ ఇవ్వడం, మంచి ప్రేమగా చూసుకోవడం, అది ఒక తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అది కూడా ఒక ధర్మమే. ఇంకా కొంతమంది భర్తకు భార్య పట్ల ఒక ధర్మం ఉంటుంది. ఒకరు కంపెనీలో పనిచేస్తారు. పనిచేసే వ్యక్తి మనకు జీతం ఇస్తుంటాడు. సో అతని జీతం మనకు శాలరీ ఇస్తున్నారు కాబట్టి మన కంపెనీ పట్ల డెడికేషన్ ఉండాలి. 8 గంటలు పని చేయాలి డెడికేటెడ్గా, వాళ్ళకి ఇచ్చిన పని పూర్తి చేయాలి. అది కూడా ఒక వృత్తి ధర్మం. సో ఇలా ప్రతి విషయంలో కూడా నిజాయితీగా, డెడికేటెడ్గా ఒక దాన్ని చారిటీ ఇంతకుముందు చారిటీ అన్నారు కదా. చారిటీ అంటే ఏంటంటే దానాలు చేయడం. దానము ధర్మం అంటమాట. చారిటీ అంటే దానం కిందికి వస్తుంది. దానం కూడా ఒక రకమైన ధర్మం. అంటే నేను సంపాదించింది మొత్తం నాకు కాదు, నా అవసరాలకే కాకుండా వేరే వాళ్ళ అవసరాలు కూడా తీర్చడానికి ఉపయోగపడాలి అనే ఒక దానగుణం అన్నమాట. సో అది మంచి కర్మ కిందికి వస్తుంది అన్నమాట. సో ఆ దానాలు, ధర్మాలు, ఇటువంటి చేసే ధర్మాలన్నీ కూడా మంచి కర్మ కిందకే వస్తాయి.
దానివల్ల ఏమవుతుందంటే మనకు మంచి కర్మ ఎక్కువ రావడం వల్ల మనం స్వర్గంలోకి వెళ్ళేసి మంచిగా అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తాము. లేదా వచ్చే జన్మలో మనకి మంచి మంచి రూపము, మంచి కుటుంబము, మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యము అవన్నీ అటువంటి లక్షణాలన్నీ కూడా మంచి పనులు చేయడం వల్ల మనకు వచ్చేస్తాయి. కానీ ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక స్టేజ్ వరకు ఉంటాయి. దాని తర్వాత వెళ్ళిపోతాయి. కానీ ధర్మం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ధర్మం అంటే అసలు వదులుకోలేనిది. ఎలాగైతే ఒక నిప్పు యొక్క ధర్మం ఏంటి? వేడిగా, లైక్ ఫైర్ విల్ గివ్ హీట్ అండ్ లైట్. నిప్పు వల్ల మనకి వేడి మరి వెలుతురు 2 వచ్చేస్తాయి. అలాగే ఒక ఉప్పు వల్ల ఉప్పదనం, ఒక తీపి వల్ల తీయదనం. ఎలాగైతే చక్కెర యొక్క ధర్మం ఏంటి? తీపిగా ఉండడం, తీయగా ఉండడం. అగ్ని యొక్క ధర్మం ఏంటి? వేడిగా మళ్ళీ కాంతివంతంగా ఉండడం. సో దీన్ని ధర్మం అంటారు. అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే వేడి వెలుతురు ఉంది, ఇంకా మంచి కాంతి వస్తుందో, దెన్ మనకి ఏమని అర్థమవుతుందంటే ఇక్కడెక్కడో నిప్పు ఉంది అని అర్థమైపోతుంది. నిప్పు ఉంది, ఫైర్ ఉంది అని అర్థమైపోతుంది. అంటే ధర్మం అంటే ఏంటంటే ఇట్ విల్ డిఫైన్ యువర్ ఐడెంటిటీ. సో ఇవన్నీ కూడా ఈ ఐడెంటిటీ డెఫినేషన్లో కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగామనుకోండి, మీరు ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్తారనుకోండి, మీరెవరు అని ఎవరైనా అడిగారనుకోండి, నా పేరు గంగాధరో, లేకపోతే మీనానో, లేకపోతే పద్మజానో అని చెప్తారు. అంటే మనకు అంటే అది దట్ డిఫైన్స్ అవర్ ఐడెంటిటీ. కానీ ఎవరైనా చెప్పారనుకోండి, మరి ఆ ఐడెంటిటీ మీకు జన్మతో పాటు వచ్చింది కదా, మళ్ళీ ఈ ఐడెంటిటీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఎక్కడ ఉంటావు అనేది తెలియాలంటే అప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చెప్పే ఆన్సర్ ఎట్లుంటుందంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ, నేను భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సిల్, అంటే భగవంతుని యొక్క అంశ అని చెప్తారనమాట. సో ఇందాక చెప్పినట్టు ధర్మం అంటే మన ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం అంటే ఏంటంటే మనం భగవంతుని యొక్క అంశ. ఎలాగైతే మన 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 అంశ అంటే ఏంటి? మన శరీరంలో వివిధ అంగాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, నోరు, అవన్నీ కూడా వివిధ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో అలాగే మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన యొక్క పార్ట్స్. ఓకే, అలాగే మనం కూడా భగవంతుని యొక్క అంశలం. కానీ మన శరీరం ఎప్పుడు హెల్దీ, అంటే ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది అని ఎప్పుడు అంటామంటే, అన్ని పార్ట్ అండ్ పార్సిల్స్, అంటే అన్ని అవయవాలు కూడా మన మనసు చెప్పిన మాట వింటే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేయి ఉందనుకోండి, నేను చేయి పైకి లేపాలనుకున్నప్పుడు పైకి లేపగలుగుతాను, చేయి కింద పెట్టాలనుకున్నప్పుడు కింద పెడతాను. అంటే ఆ చెయ్యి ఆరోగ్యవంతంగా ఉంది అని అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఎవరికైనా పక్షవాతం వచ్చినా అని, లేకపోతే ఏదన్నా చేయికి ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు ఆ పక్షవాతం వచ్చిన వ్యక్తి తన చేయి కదపలేడు. అప్పుడు దాన్ని ఏమంటారంటే, దాన్ని రోగగ్రస్త స్థితి, డిసీజ్డ్ కండిషన్ అంటారు అనమాట. అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరము ఒక మనసు చెప్పినట్టు వింటుంది. అలాగే ఆరోగ్యవంతమైన వ్యక్తి భగవంతుడు చెప్పినట్టు వింటాడు. అది భగవంతుడు ఏం చెప్పాడు మరి? భగవంతుడు ధర్మ మార్గాన్ని అనుసరించమని చెప్పాడు. ధర్మ మార్గం అంటే ఏంటి? మనం ఇది ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. సో అలాగే నేను ఇందాక చెప్పినట్టు నిప్పుతోటి, నీరుతోటి, నీరు యొక్క ధర్మం ఏంటి? తేమ గుణం. ఒక చక్కెర యొక్క ధర్మం ఏంటి? వాళ్ళ యొక్క తీపి గుణం. సో అలాగే ఆత్మ యొక్క గుణం ఏంటి అంటే, ఆత్మ పరమాత్మకు సంబంధించింది. కానీ ఇప్పుడు బయట చూసామనుకోండి, ప్రతి వ్యక్తి కూడా ఆత్మ యొక్క గుణం ఏంటి, ఆత్మ యొక్క ధర్మం ఏంటంటే భగవంతుని సేవించడమే ఆత్మ యొక్క ధర్మం. సో అందుకే చూడండి, మన జీవితంలో ఉన్నప్పుడు
మనం ఎవరికొకరు సేవ చేస్తూనే ఉంటాం. సేవ చేయకుండా ఎవ్వరు ఉండరు. నేను ఏం సేవ చేయట్లేదు. నేను జస్ట్ తిని పడుకుంటున్నానని అనుకుంటారు. కానీ నువ్వు నీ ఇంద్రియాలకు సేవ చేస్తున్నావు. దట్ పర్సన్ ఈజ్ సర్వింగ్ హిస్ సెన్సెస్. సో కొంచెంమంది ఉంటారు. కొంచెంమంది ఒక కుటుంబానికి సేవ చేస్తారు. కొంచెంమంది లైక్ ఎవరు దొరుకుంటే తన ఇంట్లో ఎవరు లేకుంటే కుక్కనో, పిల్లినో పెంచుకుంటారు. కుక్కనో, పిల్లినో పెంచుకొనేసి రోజు దానికి అన్నం పెట్టడము, దాన్ని స్నానం చేయించడము. అట్లా యూ ఎయిదర్ సర్వ్ గాడ్ ఆర్ యూ విల్ బి ఫోర్స్డ్ టు సర్వ్ డాగ్. అంటే ఎవరినో ఒకరు ఖచ్చితంగా సేవ చేయాలనేది ఒక ధర్మం, ఒక సేవ అనేది ఈ ఆత్మ యొక్క ఒకానొక అంగం అన్నమాట. ఒకానొక ధర్మం. అందుకే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్ అని ఒక శాస్త్రాలు చెప్తాయన్నమాట. అంటే జీవుని యొక్క స్వరూపం ఏంటంటే భగవంతుని యొక్క నిత్య దాసత్వము. అంటే భగవంతుని యొక్క సేవ చేయడం జీవుని యొక్క ధర్మం. అంటే మనం మరి ఆ ధర్మాన్ని పాటించకుంటే మనం అంటే ఆ ధర్మం అంటే ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ యూ విల్ లవ్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు చూడండి, కొంచెంమంది ఇప్పుడు మామూలుగా ఇస్కాన్ డివోటీస్ అయితే డెడికేటెడ్గా ఉంటారు అనమాట. డెడికేటెడ్గా ఉండేసేసి రోజు 16 జపం చేస్తారు. జపం చేసేసి ప్రతిదీ కూడా మనం కృష్ణ కాన్షియస్నెస్గా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని బాగా ఆలోచిస్తారనమాట. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ జరుపుకున్నా, ఏదైనా బర్త్డే జరుపుకున్నా కానీ, లేదా వాళ్ళ జీవితంలో ఏది చేయాలనుకున్నా కానీ మనం భగవంతునికి అనుగుణంగా చేస్తున్నామా లేదనేసి ఒక రకంగా వాళ్ళు ఎప్పుడు భగవంతుని ఆలోచనలో ఉంటారనమాట. అలా వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు అంతా కూడా భగవంతునితో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు జాబ్ చేసినా కానీ నేను భగవంతుని కోసం జాబ్ చేస్తున్నాను, లేదా ఎవరితో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసినా కానీ వీళ్ళు భగవంతుని యొక్క భక్తులు, వీళ్ళు కూడా నాలాంటి భక్తులే, వీళ్ళతో మంచి స్నేహంగా ఉండాలి. ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ కృష్ణ. నాకు కృష్ణుడు ఇచ్చిన ఒక విలువైన బహుమతి. అందుకని నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వాళ్ళని మంచిగా సర్వ్ అంటే కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి ఒక సేవా గుణంలో ఉంటారనమాట. అందుకే ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అందరూ కూడా ఏమంటారు, మీ పేరు ఏంటంటే నా పేరు భగవతాచార్య దాస్. దాస్ అంటే దాసుడు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే దాసులు అంటారు అనమాట. దాసు కానీ లేకపోతే దాసి అని ఒక లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఈ దాసత్వం అంటే ఏంటంటే భగవంతుడు నా యొక్క మాస్టర్, అంటే నా యొక్క యజమాని. హీఈస్ మై మాస్టర్, ఐఎమ్ హిస్ సర్వెంట్. నేను అతని యొక్క దాసుని. సో మీరు వేరే భక్తులు భగవంతునికి సంబంధించిన వారు కాబట్టి మీరు కూడా నాకు దాసులు. మీరు ఎలాగైతే ఒక యజమాని యొక్క పిల్లలు ఆ ఇంట్లో పనిచేసే సర్వెంట్ కి కూడా ఆటోమేటిక్గా బాస్ అయిపోతారు. మనం ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఒక సేవకునిగా పెట్టుకునేసేసి మిగతా వాళ్ళందరినీ కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకి బాస్లే. అందుకే వేరే వాళ్ళని ప్రభు అని పిలుస్తాము. మనల్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు నేను మీ దాసుని అని చెప్పుకుంటాము. ఇది యాక్చువల్ ధర్మం. అంటే లేదు భగవంతుని సర్వ్ చేయలేరు, దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ యొక్క కుటుంబాన్ని సర్వ్ చేయడం, ఫ్యామిలీ సెంటర్డ్ లైఫ్. చూస్తుంది ఇక్కడ, చూడండి ఇక్కడ ఉంది, ఇప్పుడు వస్తుందండి. మనం భగవంతుని సర్వ్ చేయకుంటే కొంచెంమంది ఏంటి వాళ్ళ యొక్క భర్తను భార్యను సేవ చేసుకుంటారు. ఇంకా కొంచెంమంది ఏం చేస్తారు, మనీ సెంటర్డ్ లైఫ్, డబ్బు సంపాదించడం ఒక్కటే వాళ్ళకి మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇంకోటి ఏంటి, ఫ్యామిలీ సెంటర్డ్ లైఫ్, అంటే నేను నా ఫ్యామిలీ కోసం 24 గంటలు కష్టపడతాను ఒక రకమైన సంకల్పంతో ఉంటారు అనమాట. ఇంకా కొంచెంమంది ఏంటి వర్క్ సెంటర్డ్ లైఫ్, మనీ సెంటర్డ్ లైఫ్, వర్క్ సెంటర్డ్ లైఫ్ అంటే పని ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు అనమాట. అది వాళ్ళు ఏంటంటే భగవంతుని మనం ఎలా ప్రేమిస్తామో వాళ్ళు వర్క్ను అలా ప్రేమిస్తారు అనమాట. కొంచెంమంది ఇప్పుడు ఒక గురువు గారు వచ్చేసేసి యూ హ్యావ్ టు లవ్ గాడ్ అంటే వాళ్ళు ఏమన్నంటే మై వర్క్ ఈజ్ మై గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు అనమాట. అంటే అది ఫ్యామిలీ వర్క్ సెంటర్డ్ లైఫ్.
ఇంకా కొంచెం ఏంటి ఎంజాయ్మెంట్ సెంటర్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే లైఫ్ ఈజ్ దేర్ టు జస్ట్ ఎంజాయ్ అంతే. సో అంటే వాళ్ళు అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలని సర్వ్ చేస్తారనమాట. ఇంకా కొంచెమంది ఫ్రెండ్షిప్ సెంటర్డ్ లైఫ్, శత్రువుని కానీ లేకపోతే మిత్రుడిని కానీ సర్వ్ చేస్తారు. సో సో వీళ్ళంతా దొరక్కపోతే ఫ్యామిలీ లేదు, చేయడానికి జాబ్ లేదు, డబ్బు సంపాదించడానికి పెద్దగా తెలివితేటలు లేవు, లేదా కుటుంబం లేదు, ఇంకా వేరే వేరే దాంట్లో ఏ దాంట్లో లేదు. లాస్ట్‌కి ఎవరు లేకుంటే కుక్కనో పిల్లోనో తీసుకొనేసేసి డాగ్ సెంటర్ లైఫ్ ఉంటది వాళ్ళకి. సో అలా మనం ఈ సేవ చేయడం అనేది మనకు ఆటోమేటిక్‌గా మన యొక్క స్వభావం. ఈ స్వభావాన్ని మనం కరెక్ట్‌గా ఉపయోగిస్తున్నామా లేదా అని మనమే ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడైతే ఎవరిని సేవ చేస్తున్నామో మనం ఆలోచించుకోండి. మన మనం మన సెంటర్ ఆఫ్ లైఫ్ ఎవరు అని ఆలోచించుకోవాలి ఎప్పుడైనా గాని. ఎప్పుడు కూడా మన సెంటర్ ఆఫ్ లైఫ్ భగవంతుడు ఉండేట్టు చూసుకోవాలి. ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే భగవంతుని మన సెంటర్ ఆఫ్ లైఫ్ పెట్టుకున్నామో అన్నీ వచ్చేస్తాయి మనకి. మనం 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 జీవిత భాగస్వామిని సర్వ్ చేసేటప్పుడు వీళ్ళు భగవంతునికి సంబంధించిన వాళ్ళు అనేసి ఇంకా రెస్పెక్ట్ ఇచ్చేసి డీల్ చేస్తాము. ఇంకా కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు ఇది ఈ కుటుంబం భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఈ కుటుంబాన్ని వీళ్ళంతా నా కుటుంబ సభ్యులంతా కూడా భగవంతుని భక్తులే కాబట్టి వాళ్ళని నేను సర్వ్ చేయడం వల్ల నేను భగవంతుని సర్వ్ చేస్తున్నాను ఒక కాన్షియస్‌నెస్ మనకొచ్చేస్తుంది. సో మనం పని చేయడం కూడా ఇప్పుడు మనకి ఆఫ్‌కోర్స్ మనం ఈ భగవద్గీతలు, జపాలు కూడా మన ఆర్థిక మనకి అవసరాలను తీర్చవు. మనకు డబ్బు కావాలి ఈ సొసైటీలో బతకాలంటే. సో దానికోసం పని చేయాలి. దానికోసం పని చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలో ఉంటామంటే ఈ కుటుంబాన్ని ఇది మా యొక్క ఇల్లు భగవంతునికి సంబంధించింది. ఆ ఇంటిని మెయింటైన్ చేయడానికి నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను పని చేస్తున్నా. ఆ ఇంటిని మెయింటైన్ చేయడం కోసం నేను పని చేస్తున్నా కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ సర్వీస్ అనేసి మనం ఆలోచిస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతి అంగాన్ని కూడా స్పిరిచువలైజ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనం కృష్ణ కాన్షియస్‌లో ఉంటాం. అంటే కృష్ణ చైతన్యంలో ఉంటాం. అది నిజమైన స్వధర్మ స్థితి. అదే సనాతన ధర్మం అంటారనమాట. లేదు ఆ ధర్మం కాకుండా కేవలం భగవంతుడు ఎప్పుడైతే మన మన జీవితంలో సెంటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాన్నో, దేశాన్నో లేదా పొలిటికల్ పార్టీనో కొంచెం డెడికేట్ అయిపోతారు పొలిటికల్ పార్టీస్‌కి. నేను బీజేపీ, నేను కాంగ్రెస్ అనేసేసి. ఇంకా కొంచెమందేమో నాది ఈ కులము, నాది ఈ మతము అని మతానికో, కులానికో డెడికేట్ అయిపోతారు. ఇంకా కొంచెమంది ఏమంటే కుటుంబానికి డెడికేట్ అయిపోతారు. నా కంపెనీకి డెడికేట్ అయిపోతారు. అలా డెడికేట్ కాకుండా ఫస్ట్ మన డెడికేషన్ ఎవరి పట్ల ఉండాలి? కృష్ణుని పట్ల ఉండాలి. సో మనకు సంబంధించినవన్నీ కూడా కృష్ణునికి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడైతే మనం కృష్ణునికి డెడికేట్ అయిపోతామో అప్పుడు మనకు సంబంధించినవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి అయిపోతాయి. అప్పుడు మన డ్యూటీ మనం డెడికేషన్‌తో చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనం అన్నీ భగవంతునికి సమర్పించాం కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా, మనం చేసే మన ఆలోచన కూడా అవన్నీ కూడా భగవంతునికి సేవలాగా అయిపోతాయి. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్ ఏంటో అందరికి? ఎస్ ప్రభు. అర్థమవుతుంది ప్రభుజీ. అర్థమవుతుంది ప్రభుజీ. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆలోచనలో ఉంటాం. భగవంతుని యొక్క కృష్ణ కాన్షియస్, వీఆర్ ఆల్వేస్ కృష్ణ కాన్షియస్ అనమాట. సో ఎందుకంటే మనం చేసే ప్రతిదీ మన శరీరానికి సంబంధించి అనుకోండి, అది అశాశ్వతం. కానీ మన ఆత్మ శాశ్వతమైనది, భగవంతుడు శాశ్వతమైన వాడు. మనం భగవంతుడి కోసం చేసే ప్రతి పని కూడా ఇప్పుడు భగవంతుడి గురించి వింటున్నాము, ఇది మనకు శాశ్వతమైన రిజల్ట్స్ వస్తుంది. లేదా మనం జపం చేస్తాము, రోజుకు ఎన్ని రౌండ్స్, 2 రౌండ్స్, 4 రౌండ్స్. ప్రభుపాల వారు ఏమంటారంటే రోజు కనీసం 10 రౌండ్లు జపం చేయాలంటారు అనమాట. సో ఆ జపం చేసిన అది మాత్రమే మనకి నిజమైన వెల్త్. అది మాత్రమే మనతో పాటు వచ్చే మన ఆధ్యాత్మిక జీవితం గురించి చేసే ప్రతి పని కూడా మనకి నిజమైన ఇట్స్ ఎ రియల్ గుడ్ వెల్త్ ఫర్ అస్.
ఈవెన్ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా చెత్త పడింది కింద, ఆ చెత్తను క్లీన్ చేయడం కూడా మనకి ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. ఎందుకంటే అది భగవంతుడికి సంబంధించింది, భగవంతుడి కోసం చేస్తున్నాం కాబట్టి, డైరెక్ట్లీ రిలేటెడ్ టు కృష్ణ కాబట్టి. సో కానీ ఎవరైతే నేను చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టు, ఎవరైతే వ్యాధిగ్రస్తంగా ఉంటారో, ఎవరైతే ఇప్పుడు చూడండి మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన తల్లిదండ్రులను, బంధువులను మర్చిపోయినట్టు మనం మనం దేవునితో ఉన్న మన ప్రేమను, సేవను మర్చిపోయాం. ఎందుకు? మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనల్ని మాయ కమ్మేస్తుంది అనమాట. మన యొక్క మనం ఆత్మలం కదా, మనం ఆత్మగా ఈ ప్రపంచంలోకి వస్తాం. ఒక్క నిమిషం అండి. సో ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వీఆర్ లాస్ట్ ఇన్ సమ్ అదర్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ మెయిన్, మన గుర్తింపు మెయిన్గా ఎక్కడ ఉండాలంటే, నేను భగవంతుని యొక్క దాసుని, నేను చేసే ప్రతి పని కూడా భగవత్ సంబంధమే ఉండాలి. అది పర్ఫెక్ట్ లివింగ్. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మనకి ఇన్వైట్ చేసాం, చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకంటే దే గాట్ బిజీ ఇంటూ సంథింగ్ ఎల్స్. లైక్ వాళ్ళు ఏదో పని వల్లనో, లేకపోతే కుటుంబ బాధ్యతల వల్లనో, లేదా మామూలుగా ఏదైనా ఎంజాయ్మెంట్ మూడ్లోనో ఉండింటారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే దే ఆర్ డీవియేటింగ్ అనమాట లిటిల్ బిట్. ఎప్పుడు కూడా మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనల్ని మన మాయ కమ్మేస్తుంది. మన యొక్క నిజమైన జ్ఞానాన్ని పూర్తిగా కప్పేస్తుంది అనమాట. కప్పేసినప్పుడు మనం ఒక వ్యాధిగ్రస్త స్థితిలోకి వెళ్ళిపోతాం. ధర్మం ఏంటో మనకి సరిగ్గా అర్థం కాదనమాట. సో అందుకే ఆధ్యాత్మిక ఆనందం ప్రభుని సేవించడం నుంచి వస్తుంది. ఆధ్యాత్మిక సద్ధర్మం, సనాతన అనేది అసలైన మన కర్తవ్యం. మీకు అర్థమవుతుంది కదా. సనాతన ధర్మం అంటే ఇప్పుడు చూడండి, సనాతన అంటే సా ప్లస్ నాత అంటే అంటే నాథుడు అంటే ఎవరు? భగవంతుడు. సనాతన అంటే భగవంతుడికి సంబంధించిన ధర్మం కాబట్టి దీన్ని సనాతన ధర్మం అంటాం. మనకు ఒక వర్డ్ ఉంది తెలుసా మన తెలుగులో, అనాథ అనేసి. అనాథ అంటే ఎవరు? మీకు ఎవరైనా తెలుసా అనాథ అంటే ఎవరు? ఆర్ఫన్ ప్రభుజీ. ఆర్ఫన్ అని లేని వాళ్ళు. ఏంటమ్మా? ఎవరు లేని వాళ్ళు, తనకంటూ ఎవరు లేని వాళ్ళు. అది ఒక డిఫరెంట్ ఐడియా. అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఎవరు లేకుంటారో వాళ్ళని అనాథలు అంటారు అనమాట. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఎవరైతే భగవంతుని నమ్మరో, వాళ్ళ జీవితంలో భగవంతుడు లేడో, వాళ్ళు నిజమైన అనాథలు. మనకి పెద్ద ఇంట్లో తాతలు, తండ్రులు, నాన్న, అమ్మ, అక్కలు, చెల్లెళ్ళు, బంధువర్గాలు, పెద్ద కుటుంబం ఉండొచ్చు. కానీ వాళ్ళు భగవంతుని నమ్మరో, భగవంతుని పట్ల వాళ్ళకి డెడికేషన్ లేదో, వాళ్ళు నిజమైన అనాథలు అంటారు అనమాట. ఎవరైతే భగవంతుణ్ణి కృష్ణ కాన్షియస్ గా చేసే ప్రతి పని కూడా కృష్ణ కాన్షియస్ గా చేస్తారో వాళ్ళు సనాతనులు అంటారు అనమాట. సనాతనులు అంటే అంటే భగవంతుని, నాథుని అంటే ఒక మాస్టర్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు అని మీనింగ్ అనమాట. లేకపోతే వాళ్ళంతా కూడా అనాథల కిందకి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు వ్యవహారంలో ఎలా అయిపోయిందంటే, ఎవరైతే తల్లిదండ్రులు లేరో, ఎవరైతే చెప్పుకోవడానికి ఎవరు లేరో వాళ్ళని అనాథలు అని చెప్పేస్తారు. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, సనాతన ధర్మం అంటే ఏంటంటే, ఎవరైతే భగవంతుడు ఉన్నాడని నమ్మేసేసి భగవంతునికి వాళ్ళ జీవితాన్ని డెడికేటెడ్గా ధర్మ మార్గంలో లీడ్ చేస్తారో వాళ్ళు సనాతనులు అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అనాథలు. ఓకే. అంటే భగవంతుని యొక్క మాస్టర్గా యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక సేవకుడు ఎలా ఉంటాడు చెప్పండి? మాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు చేసే ప్రతిదీ కూడా వాళ్ళ మాస్టర్ కోసమే చేస్తాడు. వండినా వాళ్ళ మాస్టర్ కోసమే చేస్తాడు. క్లీన్ చేసినా వాళ్ళ మాస్టర్ కోసమే చేస్తాడు. చేసే ప్రతి పని కూడా ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక పని చేసేవాళ్ళు, హౌస్ మేడ్ ఉంది, ఒక పని మనిషి వచ్చారు అనుకోండి, ఇంట్లో ఉన్నంతసేపు ఇది
ఇలా చేస్తే వీళ్ళకి ఇష్టం అవుతుంది. ఇలా మా యజమానికి ఇలా చేస్తే మంచిది. దీన్ని ఇలా చేస్తే వండినప్పుడు గానీ, లేపోతే క్లీన్ చేసేటప్పుడు గానీ, లేపోతే ఇంట్లో చేసే ప్రతి పని కూడా ఎవరి తృప్తి కోసం చేస్తారంటే, యజమాని తృప్తి కోసం చేస్తారు. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క మాస్టర్‌గా యాక్సెప్ట్ చేసుకుంటామో, దెన్ వి విల్ బి కాల్డ్ యాస్ సనాతన. లేకపోతే ఎప్పుడైతే మనం అటువంటి కాన్షియస్‌నెస్‌లో ఎప్పుడైతే మనం పని చేయమో వి ఆర్ కాల్డ్ యాస్ అనాథ. ఓకే. సో, అందుకే ఇది మన పరోధర్మం. ప్రాపంచిక ధర్మం ఒకటి, పరోధర్మం ఒకటి అని చెప్పుకున్నాం కదా! ప్రాపంచిక ధర్మాలేంటి? వివిధ రకాల ధర్మాలు. కుటుంబం పట్ల, దేశం పట్ల, లేకపోతే ఒక కంపెనీ వృత్తి పట్ల, వివిధ రకాల ధర్మాలు. కానీ నిజమైన పరోధర్మం అంటే ఏంటి? పరోధర్మం అంటే ఏతో భక్తిర్ అధోక్షసి. భగవంతుని పట్ల భక్తి మాత్రమే అప్రతిహత హైతుకి అప్రతిహత ఈ ఆత్మ సుప్రసిద్ధి. అంటే భగవంతుని పట్ల ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అహైతుకి అంటే ఏ విధమైన అంటే నాకు ఇది కావాలి కాబట్టి నేను చేస్తాను. నేను జపం ఎందుకు చేస్తున్నానంటే నాకు ప్రమోషన్ రావాలని జపం చేస్తున్నాను. అవి అటువంటిది కాదు భక్తి అంటే. భక్తి ఎలా చేయాలి మనం? అహైతుకి అప్రతిహత. మనం చేసే ప్రతీది కూడా భగవంతుని పట్ల రెగ్యులర్‌గా ఉండాలి. అలాగే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉండాలి. ఎందుకు చేయాలి? ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మళ్ళీ దాన్ని ఎందుకు చేయాలి? నువ్వు ఏం ఫలితం లేకుండా ఎందుకు చేయాలంటే భగవంతుని యొక్క ప్రీత్యర్థం మాత్రమే చేయాలి. ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. ఓకే. సో, ఇలాగే అర్జునుడు కూడా ఎప్పుడైతే నా వాళ్ళ కోసం నా వాళ్ళని చంపుకొని నేను ఎలా ఆనందంగా ఉండగలను అని ఎప్పుడైతే ఎటువంటి సందిగ్ధతలో వెళ్ళిపోయాడో, అప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే, నువ్వు నీ ఎంజాయ్‌మెంట్ కోసం చేయకూడదు. భగవంతుడికి ధర్మం అంటే అని తెలుసుకొనేసి భగవంతుని ప్రీతి కోసం చేయాలి అని ఇప్పుడు కృష్ణుడు అర్జున్‌కి చెప్తున్నాడు. అలాగే మనల్ని మనం అర్జున్ పొజిషన్‌లో పెట్టుకున్నప్పుడు మనం చేసే ప్రతి పనిని కూడా మన సంతోషం కోసం చేయకూడదు. ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పని కూడా ఏదైనా కానివ్వండి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడమో, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు సర్వ్ చేయడమో, లేకపోతే కంపెనీకి సర్వ్ చేయడమో, లేదా వృత్తి వ్యాపారాలు చేయడమో, డబ్బు సంపాదించడం, డబ్బు ఖర్చు పెట్టడం అవన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో చేయాలన్నమాట. సేవలో మాత్రమే చేయాలి. ఓకే. సో, అది కానీ అర్జున్‌కేంటి ఇప్పుడు అర్జున్ యొక్క ధర్మం ఏంటి? క్షత్రియుడు. క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం ఏంటి? ధర్మం కోసం పోరాడడం క్షత్రియ ధర్మం. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అర్జున్‌ని? అర్జున నువ్వు పోరాటం చెయ్యి. ఎలా పోరాడాలి నువ్వు? ఆ పోరాటంలో నీ ఆలోచన ఎలా ఉండాలంటే స్వధర్మమపి చావేక్ష నావికామిప్సుతుమర్హసి ధర్మాద్యుద్దేశ అవి తెలుగు కష్టం అవుతుంది. క్షత్రియస్య న విద్యతే. అంటే అర్జునుడు యుద్ధంలో పోరాడడానికి గల 4 కారణాల గురించి చెప్తూ వాళ్ళు ఆత్మ కాదు శరీరాలు కాదు ఆత్మ అని చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడు? నువ్వు నీ ధర్మాన్ని పాటిస్తే, అర్జునుడి ధర్మం ఏంటి? ఫైట్ చేయడం. మన ధర్మం ఏంటి? మన యొక్క డ్యూటీని కృష్ణ కాన్షియస్‌గా చేయడం అన్నమాట. సో, అలా పాటించడం వల్ల ఏంటంటే హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధస్థ కృత నిశ్చయ. ఏమంటాడంటే హతో వా ప్రాప్స్యసి స్వర్గం. ఒకవేళ నువ్వు ధర్మం కోసం చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్జునుడి విషయంలో ఏంటి? హి హాస్ టు అర్జునుడు వల్ల శత్రు సేనలతో పోరాడాలి. అది అర్జునుడి యొక్క ధర్మం. మన ధర్మం ఏంటి? మనకు హౌస్ వైఫ్ గానీ, లేకపోతే ఒక ఫాదర్ గానీ, మదర్ గానీ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడి కోసం చేయాలి. అలా చేసినప్పుడు కొన్ని సార్లు మన కుటుంబ సభ్యులు మనకి కష్టాన్నిస్తారు. లేదా మనం అందరిని లవ్ చేస్తుంటాం. కానీ వాళ్ళు మనల్ని ఎవరు లవ్ చేయరు. మనకు అందరిని మంచిగా సేవ చేస్తుంటాం. కానీ మనకు సేవ చేయాలనే ఉద్దేశం వాళ్ళకుండదు. సో, అంటే ఆ రెసిప్రొకేషన్ మనకు దొరకదన్నమాట. సో, అర్జున్ విషయంలో ఏంటి? నేను నా వాళ్ళని చెప్పుకొని ఎలా ఆనందంగా ఉండగలనేసి ఒక
డౌట్ వచ్చింది. కానీ మన విషయంలో ఏంటి, నేను సర్వ్ చేస్తున్నా, దానివల్ల నాకేం ఉపయోగం కనపడట్లేదు. ఏం రెసిప్రొకేషన్ లేదు. లేదా ఎందుకు చేయాలి? నా ధర్మాన్ని ఎస్పెషల్లీ అమెరికాలో అయితే పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పూర్తిగా అంటే ఆల్మోస్ట్ ఇంకా పరాయి వాళ్ళలాగా అయిపోతారనమాట. ఇంట్లోంచి వెళ్ళిపోతారు. సో కానీ మళ్ళీ నేను 18 ఏళ్ళు ఇంత కష్టపడేసి డబ్బు, టైం, మనీ, ఎనర్జీ ఎందుకు పెట్టాలి వీళ్ళ మీద అంటే, దట్ ఈస్ యువర్ ధర్మ. దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ. వాళ్ళకి మంచిగా విద్యా బుద్ధులు నేర్పించడం, మనకు అంటే మన ప్రయత్నం మాత్రమే మన యొక్క వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట. సో ఎప్పుడైతే మనం చేసే పని మనం ఈ డెడికేషన్తో చేస్తామో హతోవా ప్రాప్స్యతే స్వర్గం. ఇప్పుడు అర్జున్కి ఏమంటారంటే, నువ్వు యుద్ధంలో చనిపోతే నీకు స్వర్గం వచ్చేస్తుంది. ఒకవేళ గెలిచావు అనుకోండి, జిత్వావా బోక్సేసే మహిం, ఒకవేళ యుద్ధంలో గెలిచావు అనుకోండి, నీకు ఈ భూప్రపంచంలో రాజ్యం వచ్చేస్తుంది. అందుకే అర్జున తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అంటే కృష్ణుని కోసం మాత్రమే మనం పనిచేయాలనే ఒక కృత నిశ్చయంతో పనిచేయి అనేసి, నీ ధర్మాన్ని ఎప్పుడు వదలొద్దు అనేసి భగవంతుడు మనకి అర్జునుడి ద్వారా చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, విధిగా పోరాడిన ద్వంద్వాలతో స్థితప్రజ్ఞతో అంటే మనం కొన్నిసార్లు మన డ్యూటీలు మంచిగా చేస్తుంటాము. సుఖే దుఃఖే సమయకృత్వ లాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం ప్రాప్స్యు మర్హసి. మనం ఎంత డెడికేటెడ్గా మన డ్యూటీ మనం చేసినా కానీ కొన్నిసార్లు సుఖాలు వస్తాయి. ఇప్పుడు అర్జున్ అనుకోండి, అర్జున్ విషయంలో తను యుద్ధం గెలిస్తే తనకు రాజ్యం వచ్చి సుఖం వచ్చేస్తుంది. యుద్ధం ఓడిపోతే తను చనిపోయేసి, లేకపోతే తన కుటుంబ సభ్యులు చనిపోయేసి దుఃఖం వచ్చేస్తుంది. అలాగే మన విషయంలో ఏంటి, మనం చేసే డ్యూటీస్, మన కంపెనీ పట్ల డ్యూటీస్ కానీ, మన కుటుంబ సభ్యుల పట్ల డ్యూటీస్ కానీ, మన భగవంతుని పట్ల సేవలు కానీ కొన్నిసార్లు మనకి సుఖాన్ని వచ్చేస్తాయి. మంచిగా అందరు రికగ్నైజ్ చేస్తారు, అంతే మంచిగా అప్రిషియేట్ చేస్తారు. కొన్నిసార్లు మనం ఎవరు అప్రిషియేట్ చేయరు. ది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట మనల్ని. సో అందుకే ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే అర్జున్ తోటి, అర్జున సుఖ దుఃఖ సమయకృత్వ, సుఖాల పట్ల దుఃఖాల పట్ల ఒక ఈక్విపాయిస్ అంటే సుఖాలు వచ్చినప్పుడు బాగా తబ్బిపోకూడదు, దుఃఖాలు వచ్చినప్పుడు బాగా కృంగిపోకూడదు. లాభో జయాజయో, నాకు ఇది చేసే లాభం వస్తుంది, ఇది చేసే నష్టం వస్తుంది అని కాకుండా ఇది ధర్మమా కాదా. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులతో పాటు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని పెంచుతుంటారు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు చేయకూడని పనులు చేస్తారు, లేదా డ్రగ్స్కో లేకపోతే అటువంటి చేయకూడని పనులు చేశారనుకోండి, అయ్యో ఇట్లా ఇప్పుడు నేను మందలిస్తే నా కొడుకు అప్సెట్ అయిపోయేసి నాతో మాట్లాడు, లేదా వాళ్ళు భగవంతుని భక్తి చేయట్లేదు, ఈ భగవంతుని భక్తి తీసుకొని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనేసి మనం చెప్పుకోకుండా ఉండకూడదు అనమాట. మన ధర్మం మనం చేయాలి. లాభో, ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళకి వాళ్ళు ఇష్టపడే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు చాలా లాభం వస్తుంది. వాళ్ళ నుంచి చాలా రెసిప్రొకేషన్ వస్తుంది. వాళ్ళు మంచి మనల్ని ప్రేమిస్తారు, మనం రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి నచ్చినట్టు కాకుండా ఏది ధర్మమో ఏది కరెక్టో అది చెప్పామనుకోండి, వాళ్ళకి నచ్చదు కొంచెం మందికి. కానీ అది చెప్పి తీరాలి, ఎందుకంటే అది ధర్మం, మన యొక్క కర్తవ్యం కాబట్టి. అందుకే సుఖ దుఃఖ సమయకృత్వ, ఈ సుఖ దుఃఖాలని సమానంగా చూడాలి. లాభో జయాజయో, లాభాలు నష్టాలు, జయము అంటే గెలుపు ఓటములు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇది నా ధర్మమా కాదా, నా డ్యూటీ ఏంటి, నా ధర్మం ఏంటి, అది దాన్ని పట్టుకొని చేయడం వల్ల ఏంటంటే తతో విద్యాయుజస్వ నైవం పాపం మువాప్ససి అంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి పాపం అంటదు. అర్థమవుతుందా? లేకపోతే ఎప్పుడైతే డ్యూటీ చేయకుండా, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జున్ విషయంలో వీరు నా గురువులు, నా బంధువులు, వాళ్ళని చంపకుండా వదిలేశారు అనుకోండి, అటువంటి దుర్యోధనుడు రాజవుతాడు. దుర్యోధనుడు బాగా
ఈ విలువైనడు కాబట్టి దుర్యోధన ఎంత ఎంత నీచుడు అంటే ద్రౌపదిని అంటే ద్రౌపదిని అందరికి రాజుల ముందు వివస్త్రం చేయడానికి ట్రై చేశాడు. సో అటువంటి నీచుడు, అటువంటి దుర్మార్గుడు రాజు అయినప్పుడు యథా రాజా తదా ప్రజ, ఇంకా మా రాజే అటువంటి వ్యక్తి, మా రాజే ఇట్లా చేశాడు, మేము కూడా చేయొచ్చు అనేసి మామూలు జనరల్ ప్రజలు కూడా అటువంటి నీచమైన కార్యాలు చేయడానికి, ఎందుకు అంటే పాండవులని మోసం చేసేసి రాజ్యాన్ని కాజేశాడు, అది ఫస్ట్. పాండవుల్ని అన్యాయంగా చంపేశాడు, అది సెకండ్. ద్రౌపది మాతని ఇట్లా అవమానపరచడానికి ట్రై చేశాడు, అది 3. ఇటువంటి ఎన్నో అవలక్షణాలు, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి దుర్యోధనలో. అటువంటి వ్యక్తి రాజు అయినప్పుడు ఈ ప్రజలు కూడా ఒక నిమిషం ఉండండి, తన్ని రోల్ మోడల్ తీసుకునేసేసి అలా చేయడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. అలాగే సో అటువంటి దుర్యోధన లాంటి వ్యక్తి రాజు అయినప్పుడు ప్రజలు కూడా చాలా అధర్మ మార్గంలో నడుస్తారు. అలాగే ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇప్పుడు ఏ పూజలు చేయకుండా, ఎటువంటి డిసిప్లిన్ లేకుండా, కేవలం అంటే ఒక సెంటర్గా, అంటే కేవలం ప్రతి వారం పార్టీ చేసుకుంటూ, ఏం పూజ లేదు, ఏం ఆధ్యాత్మిక జీవితం లేదు, ఆధ్యాత్మిక సాధన లేదు, కేవలం తినడానికి ఉండడానికే జీవితాన్ని వెళ్ళదీస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళ పిల్లలకి భగవంతుడి పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉండదు. కేవలం దే టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్, అంటే మన జీవితం కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే. దానికి ఇంద్రియ తృప్తి కోసం డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించడానికి జీవితం మొత్తం ఏదో జాబ్ చేయడం, డబ్బులు సంపాదించడం. ఇంకా అటువంటి వ్యక్తులు ఎట్లుంటారంటే ఎటువంటి విలువలు కూడా ఉండవు వాళ్ళకి, ఎటువంటి ప్యూరిటీ ఉండదు. సో కేవలం ఒక యానిమలిస్టిక్ లైఫ్, అంటే కేవలం ఒక జంతువులాగా బతుకుతారు అనమాట. ఒక ఆధ్యాత్మిక సాధన ఉండదు, ఒక దేవుడు ఉన్నాడు, దైవం ఉండదు. కేవలం డబ్బులు సంపాదించుకున్నామా, డబ్బు సంపాదించడం కోసం ఎవరు ఏదైనా అనడానికి కూడా వాళ్ళు ఏం సంకోచించారనమాట. అంటే కేవలం వాళ్ళ యొక్క ఏంటి సుఖము, వాళ్ళ యొక్క సంతోషము, వాళ్ళ యొక్క మనసు తృప్తిపరచడానికి ఏదైతే వాళ్ళకి సాటిస్ఫై చేస్తుందో అది మాత్రమే వాళ్ళ యొక్క మెయిన్ గోల్. దానికోసం వాళ్ళు దేని చేయడానికైనా కానీ వాళ్ళు వెనకాడరు. అదే మెంటాలిటీ దుర్యోధన మెంటాలిటీ. ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి లేకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా దుర్యోధన మెంటాలిటీ వచ్చేస్తుంది. అది ఆసురీ మెంటాలిటీ. ఆసురీ మెంటాలిటీ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ కావాలి. అసు అంటే తొందరగా, రా అంటే రమించడం. అసురా అంటే ఇప్పుడు చూడండి, మన సంతోషం. ఇప్పుడు పాండవులను చూస్తే వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 12 ఏళ్ళు వనవాసం వెళ్ళేసేసి ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండేసి 13 ఏళ్ళ తర్వాత వచ్చేసి వాళ్ళు రాజ్యాన్ని అడుగుతున్నారు. అలా కాకుండా ఆశ్రమం మెంటాలిటీ ఏంటి? దుర్యోధన లాంటి వాళ్ళు అనమాట. నేను అనుకున్నది ఇప్పుడే నాకు ఎంజాయ్మెంట్ కావాలి. అందుకే చూడండి, కష్టపడి సంపాదించుకోవడము, లేకపోతే ఒక డిసిప్లైన్, ఒక డెడికేషన్, అటువంటి మంచి గుణాలు ఎవరికి ఉంటాయంటే సురులకు ఉంటాయంటే. సుర అంటే వాళ్ళకి ఎలా వాళ్ళు సుర అంటే సు అంటే మంచిగా, రా అంటే రమించడం అన్నమాట. అసురులు కూడా రమిస్తారు, సురులు కూడా రమిస్తారు. కానీ అసురులు ఎలా రమిస్తారంటే, అసురులు ఎలా ఏం చేస్తారంటే, ఎవరు ఏమైనా అయిపోని, నా తృప్తి, నా ఎంజాయ్మెంట్ మాత్రమే నాకు ముఖ్యం. అది అసురీ గుణం. సుర అంటే నేను కరెక్ట్ ధర్మాన్ని పాటిస్తున్నాను లేదా, నేను ఎప్పుడు భగవంతుని పట్ల భక్తి భావంతో ఉన్నాను లేదా, నేను చేసే ప్రతి పని కూడా తినడము. ఇప్పుడు చూడండి, భక్తులు కూడా చాలా వాళ్ళు కూడా చాలా ఫుడ్, ఒక పండుగ వచ్చినప్పుడు, జన్మాష్టమి లేకపోతే ఇప్పుడు లాస్ట్ నరసింహ చతుర్దశి, చెప్పన్ భోగ్ అనేసి 54 రకాల వంటలు చేస్తారు.
వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, భక్తులు ఎలా ఎంజాయ్ చేస్తారంటే భగవంతునితో పాటు ఎంజాయ్ చేస్తారు. భగవంతుని పట్ల సాధన చేస్తారు, భగవంతుని గురించి వింటారు, కృష్ణుని గురించి వింటారు, కృష్ణునితో నాట్యం చేస్తారు, కృష్ణునితో పాటలు పాడతారు, కీర్తనలు చేస్తారు. అది సురుల యొక్క ఎంజాయ్మెంట్ అన్నమాట. అంటే ఈ ఎప్పుడైతే మనం ఈ ఈ సురగుణం అంటే సురగణం గుణం అంటే దేవతల లాంటి గుణాలు వదిలేసేసి దేవతల లాంటి గుణాలు అంటే ఏంటి, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు ఆచరించే వాళ్ళ యొక్క గుణాలు. అవి లేకుంటే మనం ఆటోమేటిక్గా మనం అసురులం అయిపోతాం మనం. సో మనం మెయిన్గా మన జీవితంలో చేయాలి ఏంటంటే ఈ ఆసురి గుణాలు ఉండే వాళ్ళని దూరం పెట్టేసేయాలి. భగవంతుడి నుంచి నమ్మని వాళ్ళని, భగవంతుని యొక్క భక్తి పట్ల లేని వాళ్ళని దూరం పెట్టేసేసి మనం అంటే వాళ్ళు మనకి వాళ్ళు మన బంధువులు, వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే వాళ్ళని చెప్పడానికి ట్రై చేయాలి. వాళ్ళు చెప్పినా కానీ వినే స్థితిలో వాళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎంత వీలైతే అంత వాళ్ళతో డీలింగ్స్ తగ్గించేసేసి మనం భక్తుల యొక్క సాంగత్యం ఎక్కువ తీసుకోవాలి. భక్తులకి చూడండి, ఇటువంటి క్లాసులు వినడం కానీ ఇట్లా సాంగత్యంలోకి రావడం అనే దానివల్ల ఏమవుతుందంటే మనం జీవితంలో ఎలా చేయాలి మనం చేసే పనిని అనేసి మనకు అర్థమవుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ జీవితం నుంచి నిజమైన నిజమైన ధనాన్ని మనం సాధించగలం అన్నమాట. సో ఇంతటితో ఆపేద్దాము. మీకు ఏమైనా ప్రశ్నలు కానీ లేకపోతే క్లారిఫికేషన్ కావాలంటే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా